సంపత్, రాత్రి మళ్ళీ పార్టీ చేసుకున్నాం. ఇదిగో ఈ ఖాళీ సీసాలు తీసుకుని డబ్బులు ఇవ్వు. మీకు ప్రతిరోజు పార్టీనే కదన్నా. ఈ పార్టీలన్నీ పెళ్ళయ్యే వరకే. పెళ్ళైతే పెళ్ళం తిరగనివ్వదు, తాగనివ్వదు. అందుకే పెళ్లికి ముందు తాగేసి తర్వాత మానేద్దాం అనుకుంటున్నాం. మీరు మానేస్తే నా బిజినెస్ డల్ అయిపోదు. చూడరా, మనోడి బిజినెస్ కోసం తాగమంటున్నాడు. నేను చెప్పానే, సంపత్ అని ఆకుర్రాడే. ఇదిగోండి 6 సీసాలకు 12 రూపాయలు. బయట సీసాకి 3 రూపాయలు ఇస్తున్నారు. నువ్వేంటి 2 రూపాయలు ఇస్తున్నావు? ఎక్కడా? అలా ఇస్తే నా షాపులో సీసాలన్నీ అక్కడే అమ్ముతాను. ఈ సీసాలో నాకు వచ్చే లాభం 50 పైసలు అంతే. ఒరే, వీడు బాగా బ్రతకనిచ్చినాడు. మనం అరిచి గీ పెట్టిన 5 పైసలు ఎక్కువ ఇవ్వడు. ఇచ్చింది తీసుకొని పదరా. సరే ఇటువో. కుర్రోడికి చేసే పని మీద బానే పట్టుంది. మరేమనుకుంటున్నారండి, చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే కష్టపడి పైకొచ్చాడు. అమ్మాయికి ఇది తగిన సంబంధమేనంటావా? అబ్బాయికి సొంత వ్యాపారమే కాదండి, సొంత ఇల్లు కూడా ఉంది. అందులోనూ అబ్బాయి చాలా మంచివాడు. మీరేం ఆలోచించకుండా పెళ్లి చేసేయండి. సరే అయితే మా అమ్మాయికి ఇదే సంబంధం ఖాయించేద్దాం. సరే పదండి వెళ్దాం. పదండి వెళ్దాం. ఏమండి? స్వప్న, నీలాంటి అందమైన అమ్మాయి నాకు భార్యగా దొరుకుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇదంతా నా అదృష్టం. అదృష్టం మీది కాదండి, నాది. పెళ్లి చూపుల్లో నేను చూడగానే ఈ అమ్మాయిని నా భార్యగా చేయి స్వామి అని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అసలు నాలాంటి వాడితో నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా అనిపించింది. మీరు మంచివాళ్ళని నాన్న చెప్పాడు, అందుకే ఒప్పుకున్నాను. నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను స్వప్న. జీవితాంతం నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. ఈ మాట చాలండి. సంపత్, ఇదిగో రూమ్లో ఉన్న పేపర్లన్నీ తీసుకొచ్చాను. ఈరోజు మంచి రేట్ ఇవ్వాలి. ఇస్తాను కానీ ఈరోజు బీర్ బాటిల్స్ తేలేదేంటి? రాత్రి ఫ్రెండ్స్ రూమ్కి వచ్చారు. బాగా తాగిన తర్వాత ఒక అమ్మాయి విషయంలో చిన్న గొడవ అయింది. సీసాలు అన్నీ పగిలిపోయాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి? చెప్తే నువ్వు వెళ్ళి లైన్ వేస్తావా? మీలా లైన్ వేయడానికి నేను ఇప్పుడు బ్యాచులర్ని కాదు, పెళ్ళైన వాడిని. నా భార్య అంటే నాకు ప్రాణంతో సమానం. కలలో కూడా పరాయి ఆడదాని గురించి ఆలోచించను. నీలా ఒకదాంతో ఎంజాయ్ చేసే టైప్ కాదు మేము. పదరా, మనకెందుకు, ఎవడిష్టం వాడిదే.
భోజనం తెచ్చానండి. నీకెందుకు ఈ శ్రమ? ఎవత్రా ఇది ఇంత అందంగా ఉంది? వాడి పెళ్ళం ఇదేనేమోరా. భర్తకి భోజనం తేవడం కూడా శ్రమేనా? అందరి సంగతి వేరు, నీ సంగతి వేరు. వాడికి ఇంత అందమైన పెళ్ళామా? ఎంత డబ్బు ఇచ్చినా దీన్ని లొంగ తీసుకోవాలరా. నువ్వు ఈ ఎండ కందిపోవడం కూడా నాకు ఇష్టం లేదు. మీకు అతి ప్రేమ ఎక్కువవుతోంది. నీలాంటి పెళ్ళం పక్కనుంటే ఏది ఎక్కువైనా బాగానే ఉంటుంది. చాలే, ముందు భోజనం చేయండి. వెళ్దాం పదరా. పదరా. వెళ్ళొస్తానండి. అలాగే. అబ్బా, బందర్ లడ్డులా ఉన్నావే. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. మర్యాదగా అడ్డు తప్పుకోండి. నీ మొగుడు మేము తాగేసిన సీసాలిస్తే బతికేవాడే. వాడితో ఏం సుఖపడతావు? ఒక్కసారి అను, నీకు కావలసినంత డబ్బు సుఖం ఇస్తాం. నీ కోఆపరేషన్ బాగుంటే నీ మొగుడికి ఇంకో షాప్ పెట్టిస్తాం. నన్నే కొడతావే? నీలాంటి ఆడదాన్ని బలవంతంగా రేప్ చేసేయాలి. ఆగవే, ఆగవే. హలో, ఏమండి? అన్నా కొంచెం షాప్ చూసుకున్నా, ఇప్పుడే వచ్చేస్తా. అలాగే. ఆగవే, ఆగవే. రావే. వదలండి ప్లీజ్. ఎక్కడికే వదిలేదు మా నేను. ఆయన వస్తే మిమ్మల్ని చంపేస్తాడు. వదలండి. రేయ్,
రేయ్, స్వప్న జోలికి వస్తే చంపేస్తా. రా స్వప్న. రేయ్, దాని జోలికి రావడం కాదురా, దాన్ని లేకుండా చేస్తా. రే మన సాంబాకి ఫోన్ చేయరా. చేస్తాన్రా. అన్నా, రక్షించండి, నన్ను రక్షించండి, 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 ప్లీజ్ నన్ను రక్షించండి, రక్షించండి, స్వప్న, స్వప్న, రక్షించండి, స్వప్న, చెప్పు ఏమైంది? స్వప్న, రక్షించండి, స్వప్న, స్వప్న, రక్షించండి, ఏయ్, స్వప్న, రక్షించండి. ఏమైంది? రక్షించండి, రక్షించండి. సంపత్, సున్నిత మనస్కులు ఇలాంటి దారుణం జరిగినప్పుడు ఒక్కసారిగా షాక్ గురై ఇలా మారిపోతారు. మీరేం భయపడకండి, తను త్వరలోనే మామూలు మనిషి అయిపోతుంది. అప్పటి వరకు మీరు ఆమెను పసిపాపలా చూసుకోవాలి. అలాగే డాక్టర్. సంపత్, నీకెవరి మీద అనుమానంగా ఉందా? ఉంది సార్. జానీ, నాగరాజు వాళ్ళిద్దరు కలిసి ఒకసారి నా భార్య మీద బలాత్కారం చేయబోయారు. నాకు వాళ్ళ మీద డౌట్ ఉంది సార్. కానిస్టేబుల్స్, సార్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురండి. ఎస్ సార్. మ్మ్. ఎరా, ఆడవాళ్ళని రోడ్డు మీద తిరగనవర్రా? రేపులు చేస్తారా? రేపులు మేము రేపు చేయడం ఏంటి సార్? నాకంతా తెలుసురా. స్వప్న అనే అమ్మాయిని రేప్ చేసింది మీరేనని. సార్ మాకే పాపం తెలియదు సార్. మీరు స్వప్న అనే అమ్మాయిని రేప్ చేయడానికి ప్రయత్నించారని నాకు తెలుసు. అడ్డొచ్చిన తన భర్తతో గొడవ పడ్డారని కూడా నాకు తెలుసు. నిజం ఒప్పుకుంటారా లేక మా స్టైల్లో చెప్పించమంటారా? సార్, ఆ రోజు స్వప్న వెంట పడింది నిజమే, తను భర్తతో గొడవ పడింది నిజమే సార్. సార్ మాతో గొడవ పడిన సంపత్ అంతు చూడాలని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను సార్. వాళ్ళంతా వచ్చాక జరిగింది చెప్పాను సార్. చెప్పాక ఏం జరిగింది? మా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని తప్పు పట్టారు సార్. అనవసరంగా వాళ్ళతో గొడవ పడితే మాకే నష్టం అని బుద్ధి చెప్పారు సార్. మా ఫ్రెండ్స్ చెప్పిందంతా విని బాగా ఆలోచించాను సార్. గొడవ ఎందుకులే అని ఆ విషయాన్ని అక్కడితో మర్చిపోయాను సార్. మమ్మల్ని నమ్మండి సార్. మీరు చెప్పింది నమ్మాలంటే మీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి. కానిస్టేబుల్స్, సార్. వీళ్ళిద్దరిని ల్యాబ్కి తీసుకెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయించండి. వీళ్ళ రిపోర్ట్స్ స్వప్నం రేప్ చేసిన డిఎన్ఏతో మ్యాచ్ అయితే మక్కిలర కొట్టి స్టేషన్కి తీసుకురండి. లేదంటే అక్కడ వదిలిపెట్టండి. ఎస్ సార్. పదండి 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 పదండి. రండి డాక్టర్, చూడండి.
సంపత్ ఒకసారి బయటికి రండి. అలాగే. చూడండి సంపత్, ఒక సైక్రియాటిస్ట్గా తనని షాక్ నుంచి బయటకు తేవాలని చాలా విధాలుగా ప్రయత్నించాను. అయినా ప్రయోజనం కనబడడం లేదు. నా భార్య మామూలు మనిషి కాదంటారా డాక్టర్? అవుతుంది. అలా అవ్వాలంటే అంతా నీ చేతిలోనే ఉంది. ఇలా షాక్కి గురైన వాళ్ళు జరిగింది పదే పదే తలుచుకుంటూ ఇంకా ఇంకా బాధపడుతూ డీప్ డిప్రెషన్లకు వెళ్ళిపోతారు. వీళ్లను జరిగిన సంఘటన గుర్తురానంతగా వీలైనంత బయట తిప్పి ఆలోచనలను ప్రశాంతంగా ఉంచాలి. ఇప్పుడు నన్నేం చేయమంటారు డాక్టర్? సింపుల్. వీలైనన్ని కొత్త ప్రదేశాలకు తనని తిప్పుతూ తన మెదడులో కొత్త ఆలోచనలు కలిగేలా చేయండి. మాక్సిమం ఫలితం ఉండొచ్చు. వారం తర్వాత మళ్ళీ వస్తాను. ఉంటాను సంపత్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఏమైంది? వాడేనండి నన్ను రేప్ చేసింది. వాడే నన్ను రేప్ చేసింది. చంపేయండి వాడిని, చంపేయండి. చంపే. వీడు కాదండి, వాడు. ఎవడు? వీడు కాదు, వాడు. చంపేయండి. చంపేయండి వాడు, చంపేయండి. ఏమండి, వీడు కాదండి, వాడు. చంపేయండి. ఎవడు? వాడండి, వాడు. చంపేయండి వాడిని. కానిస్టేబుల్స్, సార్. ఇతను అరెస్ట్ చేయండి. ఎస్ సార్. అనవసరంగా ఒక పిచ్చి దాని మాటలు విని ముగ్గురిని పొడి చేసావు కదరా. ఆ ముగ్గురులో ఒకటి పరిస్థితి చాలా సివియర్గా ఉందిరా. పొరపాటున వాడు పోయాడో మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. సార్, నేను ఇదంతా కావాలని చేయలేదు సార్. ఎలా చేసినా నువ్వు చేసింది తప్పే. దానికి శిక్ష తప్పదు. సార్, నేను జైలుకి పోతే నా భార్య దిక్కులేనిదవుతుంది సార్. ఈ పరిస్థితిలో నా భార్యకి నన్ను దూరం చేయొద్దు సార్.
మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్. సారీ సంపత్. కానిస్టేబుల్స్, సార్. రేపు కోర్టుకు సెలవు. ఎల్లుండి తన్ని కోర్టుకు తీసుకుపోయే వరకు తప్పించుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. ఏమైంది? తెలీదు సార్, చూస్తాను. కోర్టులో నాకు శిక్ష పడితే స్వప్న ఏమైపోతుంది? ఈ టైంలో తనకు నా తోడు ఎంతో అవసరం. అయినా నేను జైలుకి పోతే నా స్వప్నం చూడకుండా అన్నేళ్ళు బతకగలనా? లేదు, ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకొని స్వప్నం తీసుకొని వేరే స్టేట్కి వెళ్ళి బతకాలి. సార్ పడిపోతాడు సార్. రేయ్, ఆగరా. ఆగరా, పట్టుకోండి వాడిని. ఆగరా. ఎటు వెళ్ళాడు? ఎక్కడికి పోతాడు? సిటీ అంతా గాలిద్దాం. ప్రూఫ్స్ ఏం దొరకలేదు సార్. బండి నెంబర్ పట్టుకుంటే దొరకొచ్చు. బండిని పోలీస్ స్టేషన్లో పెట్టి అతన్ని పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళండి. ఎస్ సార్. మొన్న అవుట్స్కట్స్లో చనిపోయిన అబ్బాయి డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా? లేదు సార్. లేదా? కనీసం మొన్న తప్పించుకున్న సంపత్ గారి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు లేదు సార్. సార్. ఏంటై అన్నిటికీ లేదు లేదు అంటారు? జీతం తీసుకుంటున్నప్పుడు డ్యూటీ చేయాలి కదా. సార్ సార్ ఎస్ఐ గారు, మీరే నన్ను రక్షించండి. కానిస్టేబుల్స్, సార్. వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి. ఓకే సార్. ఆ పని తర్వాత చేయొచ్చు సార్. ముందు నా భర్త నుండి నన్ను కాపాడండి. కాపాడండి సార్, ప్లీజ్ సార్. నీ భర్త నిన్ను చంపడం ఏంటి? నన్ను చంపడానికి నా వెనకాల పడ్డాడు సార్. నా వెనకాలే వస్తున్నాడు. నన్ను చంపేస్తాడు సార్. నన్ను మీరే రక్షించండి. నువ్వేం భయపడకమ్మా. డేర్ చేసి వాడు ఇక్కడికి వచ్చాడో వెంటనే షూట్ చేసి చంపేస్తా. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్తాను సార్, చెప్తాను. నేను పెళ్లికి ముందే మధు అనే కుర్రాన్ని ప్రేమించాను. మధు కూడా నేనంటే చాలా ఇష్టం. ఒకరోజు మధు దుబాయ్కి ఉద్యోగం కోసం వెళ్ళాడు. వచ్చాక ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని ఎన్నో కలలు కన్నాం సార్. కానీ దుబాయ్కి వెళ్ళిన మధు సంవత్సరం అయినా ఫోన్ చేయలేదు సార్. మధు నన్ను మర్చిపోయాడని
మా నాన్న బలవంతం మీద సంపత్ని పెళ్లి చేసుకున్నాను. కానీ ఒకరోజు స్వప్న, స్వప్న, ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేయండి. ఏ వస్తే ఏమిస్తావు? చి, మీకెప్పుడు ఆ ఆలోచనలే. నీతో గడిపే ప్రతి క్షణం నాకు జ్ఞాపకమే స్వప్న. ఇలా మాట్లాడుతూ ఇక్కడే టైం వేస్ట్ చేసేస్తారా? సరే స్వప్న, వెళ్ళొస్తాను. సాయంత్రం త్వరగా రావడం మర్చిపోవద్దు. నువ్వు ఇంతలా చెప్పాలా? సాయంత్రం అవగానే నిన్ను చూడకుండా నేను అసలు ఉండలేను. వస్తాను. బాయ్. బాయ్. నన్ను మర్చిపోయి మొగుడుతో బానే సరదాగా ఉంటున్నావే. ముందు లోపలికి రా. అసలు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నీకు తెలుసు కదా దుబాయ్ కని. తెలుసు, కానీ వెళ్ళాక నన్ను ఎందుకు మర్చిపోయావు? మర్చిపోయింది నేను కాదు, నువ్వు. అందుకే వేరే పెళ్లి చేసుకున్నావు. సంవత్సరం పాటు ఒక్క కాల్ కూడా చేయకపోతే ఏమనుకుంటారు? అదే నేను అనుకున్నాను, నువ్వు నన్ను మర్చిపోయావని. అందుకే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. తప్పే, నీకు ఫోన్ చేయకపోవడం నా తప్పే. కానీ నేను ఈ తప్పుని కావాలని చేసింది కాదు. అసలు దుబాయ్కి వెళ్ళాక మావి దొంగ పాస్పోర్ట్లని చెప్పి మమ్మల్ని జైల్లో వేశారు. ఎవరితోనూ ఏ కాంటాక్ట్ లేకుండా చేశారు. జైల్లో ఉన్న ప్రతిరోజు నీ జ్ఞాపకాలతోనే గడిపాను. అదృష్టం బాగుండి అక్కడి నుంచి విడుదలయ్యాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు దురదృష్టం ఎక్కువై నువ్వు దూరం అయ్యావని. నేనెప్పటికీ నీదాన్నే. నేను ఎప్పటికీ మర్చిపోలేను మధు. నాకు తెలుసు స్వప్న, నన్నెప్పటికీ నువ్వు మర్చిపోలేవని. అలా తెలివిగా నా భర్త చెరలో నుండి తప్పించుకోవడానికి షాక్లోకి వెళ్ళిందల్లాగా నటించాను సార్. నటించాక తెలిసింది నేనెంత పెద్ద తప్పు చేశాను అని. ఎందుకంటే అప్పటి నుంచి నా మధుని కలవకుండా నా భర్త ఎప్పుడు నాతోనే ఉండి సేవలు చేశాడు సార్. అదొక నరకల్లా ఉండి ఒకరోజు భర్త ఎప్పుడు నాతోనే ఉండి సేవలు చేశాడు సార్. అదొక నరకల్లా ఉండి ఒకరోజు ఏంటి ఇంత లేటు? ఎందుకంత తొందర? వచ్చాగా. తొందర కాక మరేంటి? అవునా? అరే, ఫోన్ మర్చిపోయానే.
నా మొగుడు వచ్చినట్టున్నాడు. మన ఇద్దరిని ఇలా చూసాడంటే నరికేస్తాడు. తప్పించుకోవడానికి వేరే దారి ఏమైనా ఉందా? లేదు, ఒకటే దారుంది. అది ముందు నుంచే వెళ్ళాలి. మరేం చేద్దాం? ఆ, నేను రేప్ చేయబడ్డట్టు యాక్ట్ చేస్తాను. నువ్వు నా భర్త ముఖంపై దుప్పటి కప్పి పారిపో. రిస్క్ అవుతుందేమో. కాదు, ఇప్పుడు మనం ఇద్దరం తప్పించుకోవడానికి ఇదే మార్గం. సరే అయితే. రక్షించండి, 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 ఎవరు? రక్షించండి, 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 స్వప్న? రక్షించండి, స్వప్న? రక్షించండి, స్వప్న చెప్పు, రక్షించండి, ఏమైంది? రక్షించండి, రక్షించండి. స్వప్న, 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 స్వప్న. మధు, వెళ్ళిపో. మధు, మధు, రా. ఈ నాటకం వల్ల నా భర్త ప్రతి క్షణం నా దగ్గరే ఉంటున్నాడు. మనిద్దరం కలుసుకోవడానికి అసలు అవకాశమే రావడం లేదు. నాకు నరకంలా ఉంది. మనం వెంటనే ఎక్కడికైనా పారిపోదాం. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ మొగుడిని లేకుండా చేద్దాం. ఏంటి నువ్వనేది? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను నీ భర్త బయటకు తీసుకెళ్లగానే అక్కడ నిన్ను రేప్ చేసింది వీళ్ళే అని రోడ్ మీద వెళ్లే వాళ్ళందరినీ చూపెట్టు. ఆవేశం పట్టలేక నీ భర్త వాళ్ళందరినీ చంపేస్తాడు. జీవితాంతం వాడు జైల్లో ఉంటాడు. నేను నీ కౌగిట్లో ఉంటాను. ప్లాన్ బానే ఉంది, అలాగే చేద్దాం. నా భర్త స్నానం చేసి బయటకు వచ్చేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో. సరే వెళ్ళు. సరే, బాయ్ స్వప్న. వాడేనండి నన్ను రేప్ చేసింది, వాడే. ఏమండి, వీడు వీడు కాదండి, వాడు. ఎవడు? వీడు కాదు, వాడు. చంపేయండి.
చంపేసేయండి వాడిని, చంపేయండి. ఏమండి వీడు చంపేయండి, వాడండి వాడు. అది సార్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? అది నేను చెప్తాను సార్. ఆ రోజు జీబులోంచి తప్పించుకొని పారిపోయిన నేను మావయ్య, స్వప్న ఇంట్లోనే ఉందా? లేదు బాబు, మరి ఎక్కడుంది? మీ ఇంట్లోనే ఉంది కదా. పిచ్చిదాన్ని ఒంటరిగా ఎలా ఉంచారు మావయ్య? ఆ అమ్మాయికి చాలా చెప్పాం బాబు, మీ ఇంట్లో ఉంటే నీతో ఉన్నట్టుంటుందని రాలేదు. ఇంతకీ స్వప్నతో ఏంటి పని? నేను జైలు నుంచి పారిపోయి వచ్చాను. పోలీసులు నా వెంట పడుతున్నారు. నేను ఇక్కడే ఉంటే స్వప్న జీవితాంతం ఒంటరైపోతుంది. అందుకే నేను వేరే స్టేట్కి పారిపోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు. అలాగే మావయ్య, వెళ్ళొస్తాను. మంచిది. మన ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ అయ్యి ఈజీగా నా భర్త అడ్డం తొలగిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు తెలుసా? నా భర్త బయటికి రాడు కదా. ముగ్గురిని హత్య చేయబోయాడు తెలుసా? అందులో ఒకడు గ్యారంటీగా చచ్చేలా ఉన్నాడు. ఇంతకీ తినడానికి ఏమైనా ఉండేవా? ఏమీ వండలేదు మధు. ఇప్పుడు వండుతానుండు. వద్దు, బయటకెళ్ళి బిర్యానీ తెస్తాలే. ఓకే. నా భర్త బయటికి రాడు కదా. ముగ్గురిని హత్య చేయబోయాడు తెలుసా? అందులో ఒకడు గ్యారంటీగా చచ్చేలా ఉన్నాడు. ఇంతకీ తినడానికి ఏమైనా ఉండేవా? ఏమీ వండలేదు మధు. ఇప్పుడు వండుతానుండు. వద్దు, బయటకెళ్ళి బిర్యానీ తెస్తాలే. ఓకే.
బిర్యానీ తింటావా బంగారం? బిర్యానీ ఏంటండి? నీ లవర్ తేవడానికి వెళ్ళాడు కదా, వచ్చాక ముగ్గురం కలిసి బిర్యానీ తిందాం, సరేనా? నాకు లవరెవరండి? జైలుకి వెళ్ళొచ్చినందుకు మీకన్నా పిచ్చి పట్టిందా ఏంటి? జైలుకి వెళ్ళక ముందే నువ్వంటే నాకు పిచ్చి పట్టిందే, అందుకే నన్ను మోసం చేసినా నేను కనుక్కోలేకపోయాను. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు నీ లవరు కలిసి వేసిన ప్లాన్ అంతా నేను విన్నాను. ఆల్రెడీ నీ లవర్కి పైకి వెళ్ళడానికి పాస్పోర్ట్ ఇచ్చేసి వచ్చాను. నిన్ను కూడా వాడి దగ్గరికే పార్సిల్ చేస్తాను. చేసేనా? ఏం మాట్లాడుతున్నారండి? నిన్ను చంపేస్తానని ఇండైరెక్ట్గా చెప్తున్నాను. దయచేసి నన్ను చంపొద్దండి, మీకు దండం పెడతానండి. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. నీకు నిజంగా వాడి మీద ప్రేమే ఉంటే వాడితో లేచిపోవాల్సింది. అన్యాయంగా నా చేతితో ముగ్గురిని చంపేలా చేసావు. నా కోసం కాకపోయినా ఆ ముగ్గురి కోసమైనా నిన్ను చంపేయాలి. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మీకు దండం పెడతానండి, నన్ను వదిలేయండి. అలా నా చేతుల్లో తప్పించుకొని పారిపోతూ ఇక్కడికి వచ్చింది సార్. ఏమండి, మీకు అన్యాయం చేసినందుకు దేవుడు నాకు సరైన శిక్ష విధించాడండి. ఇంక బ్రతకాలన్న ఆశ నాకు లేదండి. నన్ను క్షమించండి. ఇక నేను బ్రతకనని నాకు తెలుసండి. నన్ను క్షమించండి. సార్, ఆ ముగ్గురిని పొడిచి నేను తప్పు చేశాను సార్. దీన్ని దీని లవర్ని చంపింది తప్పు కాదు సార్. ఇప్పుడు నాకు ఏ శిక్ష పడ్డా బాధ లేదు. నన్ను అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్స్, ఇతను అరెస్ట్ చేయండి. ఎస్ సార్. చూశారు కదా, అక్రమ సంబంధాలు ఎన్ని అనర్థాలకు కారణమవుతాయో. సో తప్పు చేసే ముందు జరగబోయే అనర్థాల గురించి ఒక్క క్షణం ఆలోచించండి. తప్పు చేయాలనే ఆలోచన మానుకోండి. అప్పుడు మీరు, మీతో పాటు సమాజం బాగుంటుంది. జై హింద్.